హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి కోదాడ మండలం ఎర్రవరం గ్రామ పంచాయతీ పరిధిలోనే ఇక్కడ మాజీ సర్పంచ్ భాస్కర్ రావు గారు మనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంటే బీఆర్ఎస్లో సర్పంచ్గా కొనసాగించి అలా కొంతకాలం చేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన అవసరం ఏమొచ్చిందో అతని ద్వారా అడిగి తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు సర్పంచ్గా కొనసాగించారు సార్. దాంట్లో ఎర్రవరం టెంపుల్ కూడా మీరు ప్రధాన కార్యదర్శిగా చేరని తెలిసింది సార్. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? ఎర్రవరం టెంపుల్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. సరే, అది స్వయంభుగా వెలిసిన నరసింహస్వామి. సరే, భక్తులు అందరూ అక్కడకు వచ్చి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి నిజాయితీగా న్యాయంగా కోరుకునే కోరికలు నెరవేరుతున్నాయి అనేది వాస్తవం, నమ్మిన మాట. మేము కూడా అక్కడ వచ్చిన భక్తులకి అందరికీ సౌకర్యంగా అక్కడ పనిచేస్తున్నాం. గుడి కట్టుబడి అవుతుంది. నరసింహస్వామి మోస్ట్ పవర్ఫుల్, మేము దాన్ని నమ్ముతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. మీరు కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన అవసరం ఏముంది? బీఆర్ఎస్ పార్టీలో బొల్లమల్ల యాదవ్ మాజీ ఎమ్మెల్యే గారు మీకు చాలా అనుకూలంగా ఉండి అనుకున్న పదవులు ఇచ్చి అనుకున్నట్టు మీకు బాధ్యత అప్పచెప్పిన తర్వాత కూడా మీరు అతన్ని మోసం చేసి ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యారని చెప్పేసి అక్కడున్న ప్రజలు అంటున్నారు సార్. రావాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? పార్టీ మారాల్సిన అవసరం? ఓకే సార్, నేను ఫస్ట్ నుంచి టీడీపీలో ఉన్నా సార్. వాస్తవంగా 21 సంవత్సరం నుంచే నేను రాజకీయాల్లో 32 ఏళ్ల నుంచి నేను రాజకీయంలో పనిచేస్తున్నాను. నేను ఇనాన్మస్ సర్పంచ్గా ఓసీ అయిన టైంలోనే నేను ఇనాన్మస్ సర్పంచ్గా అక్కడ నన్ను ప్రజలు ఆదరించారు. ఈ 32 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ జీవితంలో నేను ఎక్కడా పోటీ చేసి ఓటు హక్కుతో పొందిన పదవి లేదు సార్. ప్రతిదీ నా జర్నీ 32 ఏళ్లలో అన్నీ నా ఇనాన్మస్గానే పదవులు చేసుకుంటూ వచ్చాను సార్. మార్కెట్ డైరెక్టర్గా చేశాను, గ్రామ సర్పంచ్గా చేశాను, మండల పార్టీ అధ్యక్షుడిగా చేశాను, అదేవిధంగా ముదిరాజు కమ్యూనిటీలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా చేశాను, కార్యదర్శిగా చేశాను. మత్స్య సహకార సంఘంలో 4 సార్లు ఇనాన్మస్గా చైర్మన్గా చేశాను. అదేవిధంగా గుడి గౌరవ అధ్యక్షుడిగా గ్రామంలో అనేక సామాజిక సేవల్లో పనిచేసుకుంటూ వచ్చాను. కానీ ఇక్కడ మల్ల యాదవ్ అనే వ్యక్తి ఫస్ట్ నుంచి ఇక్కడ కష్టపడుతూ పనిచేస్తుండని మేము నమ్మి తనకి సీటు కావాలని ప్రయత్నం చేసిన నా గురువైనటువంటి చంద్రరావు గారిని కూడా 3 టర్ములు ఆయనకు వచ్చిందని చెప్పి ఈ టిప్పు నువ్వు ఆగాలి అని బీసీ బిడ్డగా ఆయనకి రావటం కోసం నామా నాగేశ్వరరావు గారు అవ్వాళ్ళ మరియు యనమల రామకృష్ణుడు గారు, ఆర్ కృష్ణయ్య గారి కాడికి తనెమ్మటి నేను వెళ్ళి తీసుకెళ్ళి మల్ల యాదవ్ గారికి ఇస్తే ఇక్కడ సుదీర్ఘ 40 ఏళ్ల జీవిత చరిత్రలో బీసీ బిడ్డ ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. తనకి సీట్ ఇస్తే వాళ్ళ 20,000 మెజార్టీతో పైన గెలుస్తామని చెప్పి వాదిచ్చి వాళ్ళ టీడీపీ సీట్ రావటానికి 40 మందిలో నేను ఒక్కడిగా ఆ రోజున అక్కడికి వెళ్ళి వాదిచ్చి తనను తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్ ఇప్పించడం జరిగింది. సరే, అవ్వాల పరిణామాలు లాస్ట్లో రాజకీయంగా ఇక్కడున్న సమీకరణాల్లో తను చేసిన తప్పిదాలు ఏంటో సరే తర్వాత ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చింది. తను వాస్తవంగా రాజకీయంగా ఎలిమినేట్ అయిండు అనేది నా భావన. ఎందుకు అని అంటే తను ఇలా ఓడిపోయిండు. తర్వాత కొన్ని రోజులు టీడీపీలో ఉంటూ తిరిగాడు. మేము ఇక్కడ టీడీపీ కనుమరుగవుతుందన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేము టీఆర్ఎస్ పార్టీలోకి ఆ రోజున మా గ్రామం కానీ మా మండలం కానీ నన్ను నమ్ముకున్న కార్యకర్తలు కానీ డెవలప్ కావాలి, పని కావాలి అని అంటే ఖచ్చితంగా అధికార పార్టీలోకి వస్తేనే నేను న్యాయం చేయలేస్తా అని చెప్పి ఆ రోజున పార్టీలో టీఆర్ఎస్లో పోవటం జరిగింది. మేము శశిధర్రెడ్డి వర్గంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. అప్పుడు మల్ల యాదవ్ గారు టీడీపీలోనే ఉన్నాడు. తర్వాత ఇక్కడ రాజకీయ సమీకరణలు పరిస్థితులు చంద్రరావు గారికి సీటు, ఉత్తమ్ పద్మావతి గారికి సీటు అని చెప్పి జరుగుతున్న టైంలో ఆయన ప్రెస్ మీట్ కాడికి వచ్చి కళ్ళమట్టి నీళ్ళు పెట్టుకుంటూ నాకు సీటు రాలేదు, ప్రతిసారి నాకు మోసం జరుగుతుంది అని చెప్తే నేను ఫోన్ చేసి మల్ల యాదవ్కి 2 సార్లు నువ్వు ఊరికే ప్రెస్ మీట్ కాడికి పోయి పద్మావతి గారు అంతు చూస్తా, చంద్రరావు గారు అంతు చూస్తా అని చెప్తున్నావు,
నువ్వు రేపు అధికార పార్టీలు రెండు చెరొకళ్ళకి సీట్ ఇచ్చింది, నువ్వు ఏ పార్టీలోకి వస్తే బీసీలకు న్యాయం జరుగుద్ది, నిన్ను నమ్ముకున్న వాళ్ళు భవిష్యత్తులో న్యాయం జరుగుద్ది. ఇవాళ నువ్వు బయలుదేరి టీఆర్ఎస్ పార్టీలోకి రా అని తీసుకుపోయిన మొదటి వ్యక్తిని నేను. దీనికి నేను ఓపెన్ ఛాలెంజ్గా రంగా థియేటర్ కాడ నేను కూర్చుంటా, నువ్వు రా. నువ్వు అంటే ఆయన అన్నట్లు ఆయన అనలేదు కాబట్టి మీతోని, మీకన్న కార్యకర్తలు ఎవరో అందరినీ రమ్మను. నేనేం చేశాను తన కోసం, తను నాకేం చేసిండో బహిరంగ చర్చకి నేను రెడీ. మండల పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన ఒంటెద్దు పోకళ్ళు. రాజకీయ నాయకుడు అని అంటే తల్లి తండ్రి స్నేహితుడు ముగ్గురు కలిస్తేనే నాయకుడు అనేది నేను నమ్ముతున్నది. తల్లి అని అంటే కొన్ని పనులే చేయలేస్తుంది బిడ్డకి, తండ్రి అంటే కష్ట నష్టాల్లో కొన్నే చేయలేస్తాడు. రాజకీయ నాయకుడు అనేవాడు రాజకీయ నాయకుడు అయిన తర్వాత కక్ష సాధింపు గుణం అసలు దగ్గరికి రానియొద్దు. ఫస్ట్ అది మర్చిపోవాలి. రాజకీయ నాయకుడు అయ్యేదాకా పదవి వచ్చేదాకా పోరాటం చేయి. అయిన తర్వాత నీకు ఏ ఇబ్బంది పెట్టినా నువ్వు దగ్గరకు తీసి తను వచ్చిన విధానం ఏంది, తను నీ కాడ ఏం కోరుకొని వస్తుండు, నీతోని సాధ్యమైద్దా కాదా అనేది నువ్వు నిర్ణయించుకొని చేయాల్సిన పనులు. నువ్వు ఇక్కడ ప్రతి పదవికి ఒక ఎలగట్టి పని చేసుకుంటా నువ్వు ముందుకెళ్ళావు. ఎవరెవరు పార్టీలో టీఆర్ఎస్ పార్టీలోకి నీకు పనిచేయక ముందు నువ్వు గెలిచిన తర్వాత వచ్చిన వాళ్ళకి నువ్వు మార్కెట్ చైర్మన్ ఎట్లిచ్చావు, మున్సిపల్ చైర్మన్ ఎట్టిచ్చావు, ఇక్కడ పార్టీ అవగాహన లేని వాళ్ళకి ఎంపీపీ జెడ్పీటీసీలు ఇచ్చి నువ్వు ఎట్లా ప్రయాణం చేసినావు. మేము సీనియర్లని మీరే ఒప్పుకుంటారు. ఇవాళ సీనియర్ సలహాలు తీసుకొని ఒక్క పని చేసినా నువ్వు. నేను అడుగుతున్నా, అడగాలి కదా మమ్మల్ని. అందరం కూర్చొనేగా నిన్ను గెలిపించింది. ఏ ఒక్కడు వ్యక్తి వ్యవస్థ కాలేదు. అందరం కలిస్తేనే వ్యవస్థ, పార్టీ హైకమాండ్ నమ్ముకున్న వాళ్ళు మన మీద పెట్టిన బాధ్యతల మీద మనం సక్రంగా నడవాలి. అది లైన్. నువ్వు నీ అవసరాల కోసం, నీ ఇది కోసం నువ్వు చేసినటువంటి కరప్షన్ కానీ, నువ్వు చేసిన తప్పులు కానీ అన్నీ నీకు శిక్షించినాయి. మళ్ళీ భవిష్యత్తులో కోదాడ నియోజకవర్గంలో మాలాంటి బీసీ బిడ్డ మాకు సీటు కావాలి అనే అడగటానికి కూడా అర్హత లేకుండా చేసిన వ్యక్తి ఎవరనంటే అది మల్ల యాదవే అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఒక బీసీ బిడ్డగా ఇంకొక బీసీ బిడ్డ మీద నిందేసే వ్యక్తిని కాదు. నా సంస్కారం కూడా అది కాదు. నా సుదీర్ఘ రాజకీయాల్లో ఎప్పుడు కర్మ టయము మనం చేసే దాన్ని బట్టి మనకు వస్తుంది అవకాశం. ఆ అవకాశం వచ్చేదాకా ఎదురు చూసిన వాడే నాయకుడు అనేవాడు నమ్మకంతో పనిచేసుకుంటూ పోవాలి. నువ్వు ఆ నమ్మకాన్ని, ఇక్కడున్న వ్యక్తుల వెనకాల ఉన్న ఆర్థిక డబ్బులను చూసి నువ్వు రాజకీయం చేసినవు అనేది నా ఆరోపణ. ఓకేనా? ఓకే సార్, ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎలాంటి డెవలప్మెంట్ చేసాం సార్? సార్ అది అక్కడ మేము ఒక ట్రస్ట్ వాళ్ళకి తయారు చేసాం సార్. దీనికి కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ కావాల్సినటువంటి రోడ్లు కానీ కట్ట దిగిపోయి ఇబ్బంది పడుతుంటే ఎమ్మటే మేడం గారు స్పందించి ఉత్తమ్ పద్మావతి గారు మాకు ఆ కట్ట మంజూరు చేపించడం జరిగింది. గుడికాడ జరుగుతున్న కొన్ని ఇబ్బందులు, సరే పల్లెటూరులో అన్ని రకాల సామాజిక వర్గం వాళ్ళు ఉంటాం కాబట్టి కమ్యూనిటీగా అందరం ఒకతాటి మీదికి రావటానికి కొంత ఇబ్బందిగా ఉన్న టైంలో అన్నీ సవరిస్తూ మమ్మల్ని ఒకతాటి మీదకి నడిపిస్తున్న వ్యక్తి అంటే మా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి గారే. దాన్ని మేము గుడి తరపున అందరం ఏకీభవించి చెప్తున్నాం. సార్ అక్కడ కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడున్న ప్రజల వాదన సార్, అది ఎంతవరకు వాస్తవం అంటారు? సార్ అది ఒక టైంలో 30-40 వేల మంది ప్రతిరోజు దర్శనానికి వచ్చారు సార్. అక్కడ బందోబస్తు కానీ, వచ్చిన భక్తులకు అసౌకర్యం కానీ, అది ఒక పల్లెటూరు వాతావరణం కాబట్టి అందరూ చదువుకున్న నాలెడ్జితో ఉన్నోళ్ళు కాదు కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు జరిగిన మాట వాస్తవాలండి. అవి సవరించుకుంటూ అందరం పిరుడులో అప్పటికంటే ఇప్పుడు మెరుగు అనే విధంగా ముందుకు ప్రయాణం అయితే చేస్తున్నాం సార్. ఓకే సార్, మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం చాలా పథకాలు తీసుకురావడం జరిగింది సార్. అవి ప్రజలకు అంటే మీ మారుమూల ఎర్రవరం గ్రామ పంచాయతీ పరిధిలోకి ఎంతమందికి లబ్ధిదారులకు లబ్ధి చేకూరింది అంటారు? బీఆర్ఎస్ గవర్నమెంట్లో అభివృద్ధి కంటే కరప్షన్ ఎక్కువ జరిగిందని నేను అనుకుంటున్నాను సార్.
ఉదాహరణకి నేను ఒక మత్స్య సహకార సంఘ అధ్యక్షుడిగా మా సొసైటీల తరపున చేప పిల్లలు పోయటానికి వాళ్ళు ఇచ్చిన చేప పిల్లలు చెరువులో పోయటానికి అసలు ఆ పిల్లలు మా చెరువులో పెరగవని ఆ రోజునే మేము ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. మంత్రి గారి దృష్టికి తీసుకుపోవటం జరిగింది. అప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి పిరుల్లో ఇన్ఛార్జిగా ఉన్న శశిధరెడ్డి గారికి చెప్పడం జరిగింది అప్పట్లో. తర్వాత మల్ల యాదవ్ గారికి చెప్పడం జరిగింది. ఎందుకు అని అంటే, ఒక రైతు పంట పండియాలి అని అంటే వరి పంట ఏ చాల పండుద్ది, పత్తి పంట ఏ చాల పండుద్ది, మిర్చి ఎక్కడ పండుద్ది అని చూసే రైతు విత్తనాలు వేస్తాడు. అదేవిధంగా మాకిచ్చే చేప పిల్లలు మా ఏరియా చెరువును బట్టి పెరుగుతున్న పిల్లలను బట్టి మాకు మీరు అందియలేరు. కాబట్టి మాకు హెక్టార్ల లెక్క చేప పిల్లలకు వచ్చే డబ్బులు మా అకౌంట్లలో వేయండి. మా సంఘం వాళ్ళందరం కూర్చొని జనరల్ బాడీ తీర్మానం చేసుకొని ఈ చెరువులో ఏ పిల్లలు పెరుగుతాయో ఆ పిల్లలు మేము కొనుక్కొచ్చి పోసుకోవటానికి మాకు తగ్గితే కడం డబ్బులు మేము సొసైటీ తరపున వేసుకొని తెచ్చుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పుడు చేపల చెరువు అని అంటే కొన్ని ఏరియాల్లో నల్లరేగడి చెరువులు ఉంటాయి, అక్కడ బొచ్చలు ఎక్కువ పెరుగుతాయి. కొన్ని ఏరియాల్లో ఎర్ర నేల ఉంటుంది, అక్కడ రవ్వలు పెరుగుతాయి. సౌడు పొర ఉన్న కాడ, ఉసుక పొర ఉన్న కాడ రొయ్య పెరుగుద్ది. అటువంటి ఏరియాలో మనం పోసుకునే సీడు అక్కడ తినగలిగే మేతకు తగ్గ పిల్లలు పోస్తేనే పెరుగుద్ది. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి పిల్లలు అంగళము అరంగళము పోసే టయానికి కాకుండా 5 నెలల పీరియడ్ అయిపోయినాక ఇచ్చారు. ఆ పిల్లలు 50,000 పిల్లలు వస్తాయని చెప్తే అలా 5-6 రావు. ఇక్కడ సర్పంచ్తో సంతకం పెట్టించుకొని తీసుకొచ్చుకున్న కాంట్రాక్టు బిల్లులు చేసుకుంటూ పోయాడు. ఇక అది పైనుంచి కిందికి నేను స్కామ్ అనేది ఒప్పుకుంటున్నా. నువ్వు జనాలకే చెందాలన్నప్పుడు ఇప్పుడు గొర్రెలది ఉంది, గొర్రెలు 50,000 రూపాయలు ఎప్పుడో డీడీ తీస్తే సంవత్సరానికో సంవత్సరంన్నరకో వస్తే అందులో ఇచ్చిన 5-6 గొర్రెలలో ఈడికొచ్చే లోపల 2 గొర్రెలు చచ్చిపోతున్నాయి. పెట్టిన పెట్టుబడి చేసిన ఇది ఎవ్వరికి వాళ్ళు ప్రతి స్కీము ఒక కరెక్షన్ అనేది నా వాదన. టీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన ప్రతి స్కీము ఒక కరప్షన్. నేను అన్నిటికీ సిద్ధం. నేను ఎక్కడికి రమ్మన్నా మళ్ళీ వచ్చి వేదికగా కూర్చుంటా. ఎవ్వరు ఏ స్థాయి నాయకుడు వచ్చినా నేను రెడీ. మరి నేను ఇంకొక మాట అడుగుతాను సార్, టీఆర్ఎస్ గవర్నమెంటు ఒక కుటుంబ పార్టీ అనేది నా వాదన. ఎందుకు ఆ మాట అంటున్నంటే, కవిత సొంత బిడ్డ అని నువ్వు పార్టీలో కష్టపడ్డదేనో పదవి ఇచ్చినావు, ప్రజలు రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఎమ్మెల్సీగా ఎట్టిచ్చినావు. ఏమండి, నువ్వు ఒక అర్హుడు కాదు అని చెప్పి ఆ పార్టీ తరపున నువ్వు ఓడిపోయిన వ్యక్తికి మళ్ళీ ఎట్లిచ్చారు? అర్థమైందా సార్ నేను అనేది? అంటే నువ్వు పార్టీ అధినాయకుడిగా ఇవాళ ఉద్యమం చేసి 100 మంది 1000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇవాళ ఒక శ్రీకాంతచారి తల్లి చదువుకోకపోతే ఆమె సమన్వయం చేసే పదవులు లేవా? తండ్రికి ఒక పదవి ఇవ్వటానికి లేవా? ఎంతోమంది ఆళ్ళ నరేందర్ కాడి నుంచి, విజయశాంతి కాడి నుంచి, ఎంతోమంది జిట్ట బాలకృష్ణారెడ్డి కాడి నుంచి ఎంతోమంది డబ్బులు ఖర్చు పెట్టి ఎందరో నీకు తయారు చేసి పదవి టీఆర్ఎస్ను తీసుకొస్తే అయిన తర్వాత పదవుల మీద కూర్చుంది ఎవరు? ఆ రోజున మేము టీడీపీలో ఉండి మేము కూడా మా తెలంగాణ మాకు కావాలన్న దాంట్లో మా తరపున కూడా మేము రాజీనామాలు చేసి మేము రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నాం. ఆ రోజుల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో వెంకటరెడ్డి గారు పదవులు ఉండి కూడా, గవర్నమెంట్ ఉండి కూడా తృణపాయంగా తప్పించి చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేడం కాడ వాదిచ్చి తెలంగాణలో ఆ రోజు మా పార్టీ, ఇవాళ నేను చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు మేడం గారు కనుక ఇవ్వకపోతే ఇవాళ తెలంగాణ వచ్చేదా? మీరు ఈ 10 ఏళ్లలో అంతకుముందు మీ ఆస్తులు ఎన్ని, ఇవాళ మీ ఆస్తులు ఎన్ని? మీరు ఇవాళ గలబడుతున్న టీవీలో ప్రతిరోజు వస్తున్న వాతావరణం ఏంది? మీ కుటుంబంలో ఒక్కళ్ళన్నా చచ్చిన దాఖలాలు ఉన్నాయా?
చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? బడుగు బలహీన వర్గాల వాళ్ళు. ఉద్యమాలు చేసింది ఎవరు? ఉద్యోగస్తులు. కష్టపడి దాన్ని కంట్రోల్ చేసింది ఎవరు? పోలీసు వ్యవస్థ. చేసిన వ్యక్తులంతా ఎక్కడున్నారు? లబ్ధి పొందింది ఎవరు? ఏమండి, వాల్ పోస్టర్ మీద మీ 4 తలకాయలు తప్ప 5వ తలకాయ గాని రావద్దా? ఈటెల రాజేందర్ చేసిన తప్పేంది? ఈటెల రాజేందర్ని తప్పియటానికి కారణం ఏంది? సెకండ్ లీడర్గా 2వ వ్యక్తి బతకూడదా? ఏమండి, టీఆర్ఎస్ గవర్నమెంట్లో అభివృద్ధి అనే దానికంటే అభివృద్ధి జరిగింది. ఏం జరిగిందో కూడా చెప్తున్నాండి. ప్రతి నియోజకవర్గంలో గజమాలలు, శాలవాల కొట్లు, కానవాయి కుయ్యం తిరుగుళ్ళు, డబ్బులున్నోడు పైలు వేగంగా ఎక్సలేటర్ 100 మీద తిరిగే వేగంగా జరిగినాయి తప్ప అంతకుమించి ఏం జరగలేదండి. ఇక అప్పులు తెచ్చి నేను పింఛన్ ఇచ్చాను అంటుండు. అవ్వాళ్ళ పరిస్థితుల్ని ఇవాళ వెరిఫికేషన్ చేసుకున్న దాన్ని బడితే ఇవాళ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన పింఛను గొప్పది. ఇవాళ దాన్నే ₹1,00,000 ఉన్న భూమి ఇవాళ ₹1,00,00,000 వచ్చినాయి. దాన్ని బేరేజ్ చేసుకుంటే మనకు అర్థమవుతుందండి. ఏది చేసినా సామాన్యుడిని చేయిజాపే విధంగా ఉంచిండి తప్ప పదవులు మీ కుటుంబం నీ కనుసైగల్లో నీకు భజన చేసే వాళ్ళకే ఇచ్చినావు తప్ప. అదే విధంగా మల్ల యాదవ్ కూడా కోదాడ నియోజకవర్గాన్ని పదవి రాగానే తను పవరు నన్ను నమ్ముకొని ఇచ్చిన వ్యక్తుల్ని మర్చిపోయి వ్యవస్థను మర్చిపోయి అహంకారంతో ముందుకు పోయి నష్టపోయింది అనేది నా ఆలోచన. ప్రతి వ్యక్తి జనాల మధ్యలో ఉండి పోరాటం చేసి గెలవటం అనేది సాధ్యం. తను గెలవలేదండి, సెల్ఫ్ అవుట్ అయ్యాడు. ఇక తను రాజకీయాలకు నా ఉద్దేశ ప్రకారంగా రాజకీయాలలో ఆయన సుస్థిరంగా నిలబడగలిగే విధానం నాకు తెలిసి అయితే లేదండి. రాజకీయ నాయకుడు అనేవాడు నమ్మకం అనే దాంతో ప్రయాణం చేయాలండి. డబ్బులు అనేది 2వ భాగం అండి. ప్రతి మనిషి పుడతాడు సస్తాడు. నాయకులుగా చరిత్రలో కొంతమంది మిగులుతారు. ఇవాళ ఉత్తమ్ సారు తెలంగాణలోనే ఏ నియోజకవర్గంలో జరగనన్ని పనులు కోదాడ హుజూర్నగర్లో జరుగుతున్నాయండి. పోటీ ఇతని సీఎం నియోజకవర్గం కంటే కూడా డెవలప్ అవుతుంది. నేను దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఓకే సార్, మీరు బీఆర్ఎస్ పార్టీలో మొత్తం కరప్షన్ జరిగింది అంటున్నారు కదా సార్. మరి అట్లాంటి పార్టీలో మీరు ఎలా చేశారు సార్? ఎవరివైనా అల్లకపోయిన దాకా మనకి ఎట్లా తెలుస్తుందండి? అప్పుడు మీరు ఖండించకూడదు ఇవన్నీ ఖండించామండి. ఖండించబట్టే మండల పార్టీ అధ్యక్షుడిగా తొలగించారు. నువ్వు ఒక బీసీ బిడ్డకు వచ్చినావు అన్నా, నువ్వు చేస్తున్న విధానం బాగలేదు, ప్రతి కార్యకర్త నిన్ను నమ్ముకొని వస్తున్నారు, నువ్వు చేస్తున్నావు, నిత్యం జనాల మధ్యలో తిరుగుతున్నావు. జనాల మధ్యలో మనం తెల్లబట్టలు వేసుకొని ఏ పాయింట్ ఏ సెట్ వేసినా దాని మీదకి ఏ షూ ఏ మ్యాచింగ్ వేసినా అనేది కాదు. జనాలు ఏం కోరుకొని వస్తారు, నేనేం చేయగలుగుతున్నా అనేది కూడా ముఖ్యం అని ఎన్నోసార్లు చెప్పాను. నేను మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు వేసేటప్పుడు అందరినీ సమన్వయం చేస్తూ వేస్తే ప్రతి ఊర్లో కమిటీ వేసి వచ్చిన తర్వాత మీడియా సోదరులందరూ ప్రతి ఒక్కళ్ళు అంత ఆవేశంతో ఉన్న దాన్ని మీరు సమన్వయం చేశారు, సాధ్యమైందంటే వాళ్ళు ఏం కోరుకుంటారు? ప్రతి ఒక్కళ్ళకి ఒకసారే 4 టెండూల్కర్ కూడా డక్అవుట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఎప్పుడు సెంచరీలు చేయాలనే రూల్ లేదు. అవకాశం వచ్చినప్పుడు పుచ్చుకోవటం గొప్పతనం. నేను ఆ విషయం మీద అందరినీ కలుపుకుంటూ పోయాను. నేను ఇనామస్గా అన్నీ సాధ్యమైనంత వరకు సెట్ చేశా. నా వల్ల గాంధీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి చెప్పాను. తర్వాత కూర్చోబెట్టి సరి చేసినాం. ఆ టైంలో మీడియా వాళ్ళు ప్రతిరోజు పేపర్కి నన్ను ఇయటం, ఒక నెల 15 రోజులు, ఏమైనా నువ్వు రోజు పేపర్లో కానీ రావటమేనా ఇది, నువ్వు ఇదా అదే అని అట్లా కామెంట్ చేసి, ఓ బీసీ బిడ్డ ఎదగటం నువ్వు వారం లేనితనం అనేది నాకు అక్కడ అర్థమైన విధానం అది నా. ఓకే సార్, ఇప్పుడు చాలా వరకు కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ముదిరాజులకి ఎక్సెల్ బండ్లు ఇవ్వటం జరిగింది కదా సార్. ఆ డీడీలు కట్టిన వాళ్ళకి ఇప్పటి వరకు కూడా రాలేవంట. మాకు ఇంకా మంత్రిని కూడా కేటాయించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు సార్. దీనిపైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు? డీడీలు అప్పుడు జరిగిన వాటిల్లో అప్పుడు వచ్చిన విధానంలో ఏం జరిగిందంటే, డీడీ కట్టిన ఆయనకి కొంతమందికి లైసెన్సులు లేవు. ఆ రోజున ఈ గవర్నమెంట్ బండ్లు ఇస్తుందా,
ఇస్తుందా అని చెప్పి కొంతమంది ఆన్లైన్ చేసుకోవటంలో జరిగినటువంటి, సరే అప్పుడు ఉన్న వాటిల్లో 10 మంది ఆశిస్తే 2కో 3కో వచ్చిన మాట వాస్తవం. కానీ తర్వాత డీడీలు కట్టిన వాళ్ళకి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో నాకు తెలిసి ఏ పని ఆగకుండా వేగంగా నడుస్తున్నాయి అంటానికి ఇవాళ మహిళలు బస్ ఎక్కి కోదాడికి రావటానికి నేను ఒక టీ స్టాల్ కాడ ఒక పని మీద 4 ఆగితే అక్కడ టీ తాగటానికి భార్యాభర్తలు 2 వచ్చారు. టీ తాగుతూ ఊకిని నేను ఒక మాట అడిగానండి, మా కాంగ్రెస్ గవర్నమెంటు బాగుందా అమ్మా, ఎట్లుంది అని. బాగుంది అన్నయ్య, చాలా బాగుంది. నేను రోజు ఇక్కడ బట్టల షాప్ కోదాడొస్తున్నాను, నడిగూడ నుంచి బస్ ఎక్కి వచ్చేటప్పుడు పోయేటప్పుడు కలిపి నాకు రోజు 40 రూపాయలు ఛార్జీ అవుద్ది. ఈ 40 రూపాయలు నాకు రోజు మిగులుతానే అన్నయ్య అన్నది. రెండోది, ఇవాళ సన్నబియ్యం కోటేశ్వరుడు తినే సన్నబియ్యం ఇవాళ సామాన్యుడు తింటుంటాం. ఇవాళ మా గ్రామంలో 70% కరెంటు ఉచితంగా, అంటే జీరో నడుస్తున్నటువంటి ఉచిత కరెంటు లబ్ధిదారులకి చేరుతుంది. ఇవాళ అదే పింఛన్లు, ఇవాళ ఏకతాటిలో 10 ఏళ్ల నుంచి ఎవరు చేయనటువంటి రుణమాఫీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందని నేను ఛాలెంజ్గా చెప్తున్నా. అది సామాన్య విషయం కాదు. ఇప్పుడున్న అప్పుల ఊబిలో అసలు అది ఎట్ట సాధ్యమైందని మాలాంటి అనుభవం ఉన్న నాయకులమే ఆలోచిస్తున్నాం. ఇవాళ మా అధినాయకత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం, పేదల ప్రతిఒడికి అది జరిగినటువంటి రుణం గొప్పదే అని నేను భావిస్తున్నాను. ఓకే సార్, మీ ఎర్రవరం గ్రామంలోనే చాలామందికి ఉచిత కరెంట్ అంటే 200 యూనిట్ల కరెంటు బిల్లు ఇప్పటికీ వసూలు చేస్తున్నారని తెలుస్తుంది సార్. ఈ 500 బోనస్ రాలేదని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు కూడా కండువ కప్పుకున్న వాళ్ళకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారిగా నేమ్ రాయటం జరుగుతుంది సార్, వేరే పార్టీ వాళ్ళకు దగ్గర రానిట్లేరని చెప్పి కొంతమంది మా దృష్టి తీసుకొచ్చిన సమస్య. దీనికి మీరేం సమాధానం చెప్పగలుగుతారు? ఓకే సార్, ఇప్పుడు గ్రామంలో వచ్చినటువంటి ఇళ్ళు 3500 నియోజకవర్గానికి, ఇక్కడ ఉన్నటువంటి 130 గ్రామ పంచాయతీలు, మళ్ళీ కోదాడ మున్సిపాలిటీ, ఈ గ్రామ పంచాయతీల అన్ని ఊళ్ళకి ఒక్కసారే సాధ్యమైద్దా సార్? అయితే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ L1, L2, L3 అని 3 కమ్యూనిటీలుగా తయారు చేసి అస్సలు ఇళ్ళు లేని వాళ్ళు ఎంతమంది, భూమి లేని వాళ్ళు ఎంతమంది, ఇల్లు భూమి లేని వాళ్ళు ఎంతమంది అని గ్రేడింగ్ చేసి ఇళ్ళు తయారు చేస్తారు. ఇంకా అది ఫైనల్ ఫైనల్ అవ్వల. ఎర్రవరంలో ఫైనల్ లిస్ట్ వెళ్తుంది. మేము కూడా ఇంకొక 10 నుంచి 15 ఇళ్ళు ఎక్స్టెన్షన్ చేయండి అని చెప్పి మా ఎమ్మెల్యే గారిని 5 డేస్ కింద మా గ్రామానికి వస్తే మేము అందరం గ్రామంలో అందరినీ తీసుకొని అడగటం జరిగింది. ఖచ్చితంగా పెంచి చేస్తాం. ఈ 3 ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ పూర్తిగా పిరుల్లోనే మీ గ్రామంలో ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు వచ్చే విధంగా చేసే బాధ్యత నాది అని మా ఎమ్మెల్యే గారు ఉత్తమ్ పద్మావతి గారు మాకు హామీ ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా హామీ నెరవేరుస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదండి. ఓకే సార్, ఇప్పుడు ముదిరాజులకు సంఘం సొసైటీ ఉంటుంది కదా సార్, ఆ సొసైటీలో ఓన్లీ అంటే చేపలు పట్టే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా అన్ని కులాల వారికి సభ్యత్వాలు ఇచ్చి అన్ని కులాల వారికి డీడీలు కట్టించుకొని బైకులు ఇవ్వటం జరిగింది అని చెప్పేసి అంటున్నారు సార్. అలా ఎట్లా సాధ్యమవుతుంది? అంటే వేరే కులం వాళ్ళకి ఇవ్వడానికి ఛాయిస్ లేదంటున్నారు ప్రజలు. మీకు ఎట్లా సాధ్యమైందంటారు సార్ అప్పుడు ఇవ్వటం? అది గతంలో సొసైటీలు అయినప్పుడు మత్స్య సహకార సంఘంలో కూడా అప్పుడు కొద్ది గొప్ప వలయటం వచ్చి చేపలు పట్టడం వచ్చి అప్పుడున్న చెరువు కెపాసిటీ హెక్టార్లు బట్టి అందులో అవకాశం స్థలం ముదిరాజులు తక్కువ ఉన్న కాడ అప్పుడు వాళ్ళకి ఎన్నో కొన్ని సభ్యత్వాలు ప్రతి గ్రామాలలో ఇచ్చారు సార్. ఇతిన్ తెలంగాణ మొత్తంలో కూడా కొన్ని చోట్ల మత్స్యకారులతో పాటు అదర్ క్యాస్ట్లు సభ్యత్వాలు మత్స్యకారులు సంఘాల్లో ఉన్నారండి. వాళ్ళు ఉన్న వాళ్ళకి వాళ్ళు మత్స్య సహకార సంఘంలో సభ్యుడైనప్పుడు మత్స్య సహకార సంఘం నుంచి వచ్చేటువంటి హక్కుల్లో కూడా లబ్ధి పొందే హక్కు ఉంటుంది కాబట్టి కొన్ని చోట్ల వాళ్ళు డీడీలు కట్టారు, వాళ్ళకు కూడా వచ్చినాయి.
అంటే వేరే వాళ్ళకు కూడా వచ్చినాయి కదా సార్, అంటే ఎస్సీలను తీసుకున్నారు, గౌన్లను తీసుకున్నారు, బీసీలను, యాదవులను కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వెహికల్స్ రావడం కూడా జరిగింది సార్. ఇదే సూర్యాపేట జిల్లాలో చాలా చోట్ల ఇవన్నీ జరిగింది సార్. అవి మా దృష్టికి కూడా వచ్చినాయి. ఓకే సార్, నేను చెప్పేది కూడా మీకు అదే సార్. సూర్యాపేట జిల్లాలో ప్రతి గ్రామంలో మత్స్య సహకార సంఘంలో ఒక 20-30% అదర్ కాస్టులు ఉన్నారు సార్. అది 300 ఎకరాల చెరువు అయినప్పుడు, సభ్యులు 60 మంది 50 మంది ఉన్నప్పుడు, అప్పుడు పుల్పులప్ చేసేటప్పుడు ఏరే క్యాస్ట్ల వాళ్ళని కూడా ఒక 10-20 మంది ఆ చేపలు పట్టే షికారు విధానం తెలిసిన వాళ్ళని తీసుకోవటం అప్పుడు జరిగింది. ఇక్కడ ఒక్క ఎర్రవరంగా టోటలు స్టేట్లోనే ఉందండి, ఒక సూర్యాపేట జిల్లా కాదు ఇది. తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా మత్స్య సహకార సంఘ సభ్యులే సార్. మత్స్య సహకార సంఘం వేరు సార్, ముదిరాజు కమ్యూనిటీ వేరు సార్. ఇక్కడ మీరు అది గమనించాలి సార్. మత్స్య సహకార సంఘం అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని తీసుకోవాలి, వాళ్ళ హక్కుదారులు కాబట్టి వాళ్ళు డీడీ కట్టారు, వాళ్ళకి లబ్ధి పొందారు, అందులో తప్పేం లేదు సార్. అది ఓకే సార్, మత్స్యశాఖకు ఇప్పటి వరకు కూడా మంత్రిని కేటాయించకపోవడానికి కారణాలు ఏంటి? మత్స్యశాఖ మంత్రిగా అంటే ఇన్ఛార్జిగా ఉన్నవాళ్ళు నడుపుతారు సరే, దపదపాలుగా తీసుకుంటున్నారు సార్. ఖచ్చితంగా ఇప్పుడు వాకిటి శ్రీహరి గారు వచ్చారు, మరి ఒకళ్ళ కమ్యూనిటీ పరంగా మత్స్యకారులు 70-80% ఉన్నారు కాబట్టి వాళ్ళ సార్థక బాధలు తెలుసు కాబట్టి నాకున్న అవగాహన ఆయనకి ఇస్తారేమనేది నా ఆలోచన అండి. నేను ఆ స్థాయి కాదు, ఇప్పుడు అది మాట్లాడే అంత ఇది కాదు, నాకున్న అవగాహన చెప్తున్నా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఏది తీసుకున్నా దానికి న్యాయం చేయగలిగే వాళ్ళనే ఖచ్చితంగా ఆ పదవిలోనే కూర్చోబెడతారు అనేది మేము నమ్ముతున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా, మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిదీ ఇవాళ నిత్యం 24 గంటల్లో 17 గంటలు పనిచేస్తున్న వ్యక్తి అంటే మేము ఉత్తమ్ సార్ అని నమ్ముతున్నాం. ప్రతిదీ పేరు పేరున పిలుస్తూ, మేము ఒక విషయంలో మంత్రి గారి కాడికి వెళ్ళాం, ఎప్పుడో 6 నెలల కింద ఒక పని చెప్పాం, అంతమంది ఒత్తిడిలో కూడా పిలిచి, భాస్కర్ నీకు ఒక పని చెప్పాను, ఆ పని ఏమైంది మళ్ళీ నాకు చెప్పలేదు అన్నాడు. అంటే నాయకుడు ఇట్లుంటాడా? నేను సార్ని చూశాక నేర్చుకున్నా అండి. నేను ఇన్ని రోజులు టీడీపీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఒక లెజెండ్ లాంటి నాయకుడి దగ్గర లేనన్న బాధ నేను ఆయన దగ్గరకు పోయినాక నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే అందరూ నాయకులు అవుతారు, కానీ ఉత్తమ్ సార్ లాంటి నాయకుడు నేను ఇంతవరకు చూడలేదండి. కమిట్మెంట్ కానీ, పనిచేసే విధానంలో కానీ చాలా చాలా నేర్చుకున్నా ఆయన దగ్గర. అవకాశం వచ్చేదా చూడాలి అనేది కూడా ఆయన. కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది సార్, అంటే సార్ గురించి ఎవరైతే సారు స్థాయికి తగ్గ వాళ్ళు ఉంటారో అట్లాంటి వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇవ్వటం, వాళ్ళనే గుర్తించడం, మామూలు వాళ్ళను పక్కన పెట్టడం, పార్టీ కోసం జెండా మూసిన వాళ్ళని పక్కన పెట్టి పార్టీ మారి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి అంటున్నారు సార్. ఎంతవరకు వాస్తవం ఉంటారా ఇది? అది తప్పండి. ఎందుకంటే అన్ని ఏరియాల్లో పనులు నడవాలి, వేగంగా పనులు కావాలి. నాకు ఈ బస్తా వడ్లు నాకు కావాలి అని నేను ఎత్తుకుంటా అంట. సార్కు తెలుసు ఈ భాస్కర్ ఈ బత్తా మొయ్యలేడు, మూటగట్టి సగం ఎత్తితేనే మోస్తాడు అనేది ఆయనకు తెలుసు. కానీ నా ఆశ నాకు ఉండొచ్చు, కానీ అది అసాధ్యాలు చూస్తే సారు వెరిఫికేషన్ చేస్తే ఫైనల్ అవుతుందని. నేను టెండర్ విధానం కొన్ని ఉంటాయి, వాళ్ళు టెండర్లో తెచ్చుకుంటారు, అది సార్కి ఏం సంబంధం సార్? ఏమండి, నువ్వు 100 రూపాయలు అని అంటే నేను 90 రూపాయలకే పని చేసి పెడతా అని మీరు వేస్తారు, నీకు వస్తుంది, అది సారు వల్ల వచ్చింది అని అంటే ఎట్లా? సారు వల్ల అయ్యే పనులని అసాధ్యాలు చూశాకనే ఆయన ఫైనల్ చేస్తాడు సార్. నేను దాన్ని నమ్ముతాను. ఓకే సార్, ఇక్కడ కోదాడ కానీ హుజూర్ నగర్ ప్రజలు కానీ చాలా వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సుదీర్ఘంగా రాజకీయంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించుకుంటూ వచ్చిండు. మన రాహుల్ గాంధీ గారు కూడా చాలా సన్నిహితంగా ఉంటాడు. అట్లాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి కావాలనేదే ఇక్కడున్న ప్రజల ఆకాంక్ష అంటున్నారు సార్. అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
సార్ హైకమాండ్ వాళ్ళు చేసిన ఆ, పార్టీలో సేవ ఖచ్చితంగా గుర్తిస్తారు సార్. సారు 100% అర్హుడు సార్, 100% సార్లో ఆ లెజెండ్ ఉంది, ఆ పట్టుదల ఉంది, ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండే విధానం ఉంది. సరే, ఉన్న సమీకరణల సారు వాళ్ళ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీనియర్లు అందరూ కూర్చొని మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు తీసుకొని నిర్ణయం, వాళ్ళు కూర్చొని మాట్లాడిన విధానం, అక్కడ జరిగిన విధానం మాకైతే పూర్తిగా ఇది కాదు. ఇక్కడ ఉన్న 2 నియోజకవర్గాల ప్రజలు ఖచ్చితంగా సీఎం కావాలని కోరుకుంటున్న వాళ్ళల్లో నేను ఒక్కడిని మనస్ఫూర్తిగా. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం కావాలని కోరిక మాకు కూడా ఉంది. ఇప్పుడు నీకు ఏదో కావాలని ఉంటుంది సార్, కానీ భగవంతుడు దాన్ని కరుణించాలి, టైం కలిసి రావాలి. మనకు అప్పచెప్పిన బాధ్యతలో ఫస్ట్ సక్సెస్ అవ్వాలి. ఇప్పటి వరకు అవన్నీ సార్ సక్సెస్ అవుతూ, నాకున్న అనుభవం మా సారే సీఎం అన్న ఫీలింగ్లో మేము ఉన్నాం సార్. ఇవాళ మాకు ఏ పని కాటాలేదు సార్, సీఎంతో సమానంగా కాటాగా, అంతకంటే మేము ఎక్కువే పనులు చేయించుకున్నాం. మా సార్కి ఆ పొజిషన్ ఉందనేది నేను నమ్ముతున్నా. అది నా ఓకే సార్, బీసీ వర్గీకరణలో ఇక్కడున్న పద్మావతి మేడం కానీ, అక్కడున్న మంత్రి గారు కానీ, వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? మా పార్టీయే వర్గీకరణ చేయాలి, బీసీలకు 42% ఇవ్వాలని చెప్పి ముందుకొచ్చి చేసినటువంటి డేరింగ్ డాషింగ్ పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ అండి. ఇన్నేళ్ల చరిత్రలో ఎవరన్నా ఎక్కడన్నా ఎత్తుకొని చేశారా? కేసీఆర్ వాళ్ళ మనిషికి 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, ఎవరికన్నా ఇచ్చాడా? ఒక్కరోజు సర్వే చేసిండు కదా సార్ బీసీ వర్గీకరణ అప్పుడు. ఇప్పుడు సర్వే చేయటం వేరండి, దాన్ని అమలు చేయటం వేరండి. మాటలు చెప్పటం వేరు, పని చేసి చూపించటం వేరు. నీకు దొరికిన పీరియడ్లో నువ్వున్న పీరియడ్ అంతా నువ్వు ఫామ్ హౌస్లో ఉండి నువ్వు కాటం కోసం మీ కమ్యూనిటీ ఎంత ఓటు బ్యాంకు, నిన్ను ఏ బీసీలు ఎత్తుకొని నిన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే నువ్వు చేసింది ఏంది? నీ కొడుకో పదవి, నీ అల్లుడికో పదవి, మీ కమ్యూనిటీ అసలు ఎంత ఉంది? 13 ఎమ్మెల్యేలు, అసలు మొన్న వచ్చినటువంటి లాస్ట్లో వచ్చినటువంటి ఎమ్మెల్సీలు, తక్కేళ్లపల్లి రవీంద్రరావుకి ఎమ్మెల్సీ ఇవ్వటం అంటే అది ఎంత ఇదండి? అసలు ఎలమాస్ ఓట్లు ఎన్ని ఉన్నాయండి? మేము కులాన్ని ఇక్కడ కించపరిచి మాట్లాడట్లేదండి, దయచేసి మళ్ళీ అది కాంట్రవర్సీ కాకుండా మాట్లాడుతున్నాం. నువ్వు ఇచ్చేటప్పుడు ఏ కమ్యూనిటీ ఎంత ఉంది అనేది నువ్వు కనిపెడుతూ, నువ్వు ఈ పీరియడ్లో ఎన్ని పదవులు కరెక్ట్గా చేసావండి? ఇవాళ ఎస్సీలు ఎంత సామాజిక వర్గం ఉంది, నువ్వు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చినవండి వాళ్ళకి? బీసీలులో ముదిరాజులు ఇవాళ 54 లక్షల ముదిరాజులు ఉన్నారు తెలంగాణలో, వాళ్ళకి ఎన్ని పదవులు ఇచ్చారండి? మీ 1% కూడా లేదండి మీది. మీకు ఎన్ని పదవులండి, ఎన్ని ఎమ్మెల్యేలండి, ఎన్ని మంత్రులు? జూపల్లి కృష్ణారావుకి మంత్రి పదవి ఇస్తేవి, మరి సంతోష్కి ఇది చేస్తేవి, హరీష్ రావుకి మంత్రి పదవి ఇస్తేవి, కేటీఆర్కి ఇస్తేవి, కవితకి ఇస్తేవి, కేసీఆర్ గారు ఉండే, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉండే, ఇట్లా నేను చెడబారుతం చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి. ఇక దాని గురించి చెప్పుకోవటం కూడా జనాలు చూస్తారండి మనని. మనం చేసేది వేదిక మీదకి వెక్కి ఒక వ్యక్తి రాగం తీస్తున్నా, ఒక వ్యక్తి పాట పాడుతున్నా, తన చేతులు ఏడ తిరుగుతున్నాయి, తన కళ్ళు ఎటు చూస్తున్నాయి అనేది జనం చూస్తారు అనేది మనం నమ్మాలండి. చెయ్యి కాని చోట పెట్టి నలుపుకుంటుంటే వాడికి ఏముందాడా, చేదర వస్తుందా, ఇంకోటి వస్తుందా అనుకుంటారు. నువ్వు మాట్లాడుకుంటూ ఒక అసభ్యకరమైన వాతావరణంకై నీ కళ్ళు పోతున్నాయంటే సమాజం మన చూస్తుందండి. నువ్వు చేసిన తప్పు మొదలు అక్కడని నేను అంటున్నా. అదండి. ఓకే సార్, ఇక్కడ ఎట్లా ఉంది? ఇద్దరు ఎంఐఎంలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు ఉన్నారు. పరిపాలన ఏ విధంగా ఉంది సార్? 2 సంవత్సరాలు ముగించబోతుంది త్వరలో అధికారంలోకి వచ్చి కూడా. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఒక్క ఇంట్లో ఉన్నటువంటి 5గురు మధ్యలోనే చిన్న వంట చేస్తే, ఒక పిండి వంట కానీ లేకపోతే ఒకటి కానీ, తల్లి పెట్టే అటువంటి గంటె బట్టి పెట్టే అటువంటి భోజనంలో ఎవరికో ఒకళ్ళకి
అర్థమవుతుందా? మంచి రావచ్చు, బొక్కలు రావచ్చు. అంటే అదేవిధంగా నియోజకవర్గంలో వీళ్ళిద్దరు సమన్వయంతో చేస్తున్నటువంటి పనులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు జరుగుతుంది. అభివృద్ధి కూడా వేగంగా నడుస్తుంది. 10 ఏళ్ళు కుంటుపడ్డటువంటి పనులన్నీ ఇవాళ రోడ్లు బండి మీరు ఎక్కడికి వస్తారో. వర్షంలో కూడా నిన్న మంత్రి గారు వచ్చి ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పనులు జరుగుతున్నాయంటే అది నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ మార్దశ అనుకోవాలి. ఇలా మా ఇద్దరు మంత్రులు ఉండటం వల్ల, అందులో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫైట్ చేసి తీసుకొస్తుండండి. అది మేము మనస్ఫూర్తిగా హ్యాపీగా ఆయన గురించి చెప్పుకోవటానికి కూడా ఈ రోజంతా చెప్పినా తక్కువే అండి నా లెక్కలో. ఓకే సార్, ఇక్కడ అంటే కొన్ని విలేజ్లలో తిరిగిన సందర్భాలలో సార్ రైతులు కొద్దిగా యూరియా మీద ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ విలేజ్లలో బాగా వీధి కుక్కల సమస్య బాగా ఉందంటున్నారు సార్. కొన్ని చోట్ల కూడా కోతుల సమస్య బాగా ఉందంటున్నారు. మరి ఈ గత ప్రభుత్వాలు అయితే ఎట్లాగో చేయలేదని తెలిసిపోయింది. మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మంత్రి గారు దీనిపైన ఎట్లాంటి చర్యలు చేపట్టబోతున్నారు? యూరియా కానీ, కుక్కలు కానీ, కోతుల విషయంలో కానీ. ఏరియా అక్కడక్కడ ఒక్కళ్ళకి ఇద్దరికి ఏదైనా ఇబ్బంది అయితే ఏమంటే ఏరియా అందిస్తూనే ఉన్నారు, వస్తూనే ఉంది. ఏరియా అందంది అనేది ఏం లేదండి. వాంటెడ్ అయిన కాడ ఒకళ్ళు ఇద్దరు 2 కట్టలు ఎక్కువ తెచ్చి పెట్టుకొని మళ్ళీ లైన్లోకి వచ్చి నిలబడేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు. కొంతమంది రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి 1 రోజు 2 రోజుల్లో అందిస్తున్న విధానం ఉండొచ్చు. ఇలా రైతులకి ఏరియా అందుతుంది, కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన విషయం కూడా ఎల్లుంది, మీరు గమనించాలి. ఇది ఏమండి ప్రజలకు తెలియదు కదా సార్. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన విషయం అనేది ఖచ్చితంగా మీరు నమ్మాలండి. సాధ్యమైనంత వరకు ఎలక్షన్ల పీరియడ్లో కుక్కలది మీరు చెప్పింది, గ్రామాలలో సర్పంచి 1.5 year దాటింది. సర్పంచ్ ఎలక్షన్లో అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి కానీ, ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి కానీ ఎప్పటికప్పుడు ఎలక్షన్లు వస్తాయన్న ఆలోచనలతోని ఆ కసరత్తులో నడుస్తుంది. కాబట్టి కొద్దిగా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చండి. అవి మంత్రి గారి దృష్టికి వస్తాయి, ఖచ్చితంగా అవన్నీ ఫాలో అవుతాయి, జరుగుతుంటాయి సార్. ఓకే సార్, ఇంకోటి ముఖ్యమైన విషయం సార్, మన దృష్టికి తీసుకొచ్చిన సమస్య, ఈ విలేజ్లలో బెల్ట్ షాపులు కూడా చాలా బీభత్సంగా ఉన్నాయి సార్. మొత్తం అంటే గ్రామాలలో చూసుకుంటే, తర్వాత ఇక్కడ పక్కన రాజగోపాల్ రెడ్డి గారు కూడా నిర్మూలించడం కోసం చాలా కృషి చేసి ఎక్కడ కొంతవరకు అయితే నిర్మూలించడం సాధ్యమైందంటారు. ఇక్కడ మరి మంత్రి గారు ఉన్నాడు కదా, మంత్రి గారితో ఎందుకు సాధ్యం కాలేకపోతుంది అనేది ప్రజలలో వచ్చిన వాయిస్ సార్. ఇది దీనికి మీరు ఏం చెప్తారు? మాకు తెలిసి అంతగా బెల్ట్ షాపులు ఎక్కడ మరి మీ దృష్టికి వచ్చి ఒకళ్ళు ఇద్దరు చెప్తుండొచ్చు, 1-2 చోట్ల విలేజ్లో కాదు సార్, ఓన్లీ నియోజకవర్గం. నేను ఇప్పుడు మీకు చెప్పేది సార్, నేను చెప్పేదే నియోజకవర్గాన్ని సార్. 1-2 చోట్ల ఎక్కడన్నా సాటంగా వాళ్ళ బతుకుదీరు కోసం 4-5 తీసుకొచ్చి ఏమైనా చేస్తే జరుగుతూ 1-2 జరగవచ్చే. కానీ మంత్రి గారి దృష్టికి వచ్చి గతంలో బోర్డు పెట్టి నడిచినాయండి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో బోర్డు పెట్టి ఏరియాకి 1, మూలకొకటి, విలేజ్కి 4 పెట్టి జరిగినాయి. ఇవాళ అవన్నీ నిర్మూలించుకుంటూ వచ్చి సరైన పరిపాలన, సక్రమైన విధానం, గాడి తప్పిన పరిపాలనని ఈ 19 నెలల్లో ఘాట్లో పెట్టినవు అంటే అది ఒక కాంగ్రెస్ గవర్నమెంట్లోనే సాధ్యమైంది అనేది నేను నమ్ముతాను ఖచ్చితంగా. అంతకుముందు బెల్ట్ షాపులు కానీ, మీకు ఇంకొక విషయం కూడా తెలుసండి, అప్పుడు బెల్ట్ షాపుల కాడ దాగి బయటికి రాగానే పైపులు పెట్టి ఊదిచ్చి బిల్లులు వేసారు. ఇవాళ ఆ పైపులు ఎక్కడ కాని వస్తున్నాయండి? మీరు మొత్తం తిరిగి చూడండి, ఎక్కడ ఇదవుతున్నాయి లేదు. పోలీసు వాళ్ళు కూడా ఎన్నోసార్లు మేము ఫస్ట్ నుంచి కొంచెం పోలీస్ ఫేవర్గా ఉంటానండి నేను ఫస్ట్ నుంచి. ఎందుకంటే పోలీస్ కాడికి పోయేటప్పుడు మనలో జరిగిన లోపం కూడా ముందు పోయి చెప్తాం. అంటే వాళ్ళు ఏం కావాలో మన కాడి నుంచి అది కోరతారు. మేము ఉన్నట్టు చెప్పటం మాకు అలవాటైంది. మేము నేర్చుకున్న నాయకత్వంలో కొన్ని అవి ఉన్నాయి. మేము పోలీసుని ఫస్ట్ నుంచి గౌరవిస్తాం. మేము సార్ అని మేము 2-3 హై రేంజ్లో ఉన్న ఆఫీసర్లతోనే మాట్లాడాను. భాస్కరు ఈ కేసులు, ల్యాండ్ ఆర్డరు, ఈ సమస్యలన్నిటితోని నిత్యం సతమతమవుతూ టయాన్ని కేటాయించి చేసుకుంటూ, పైగా మళ్ళీ మాకు ఇదొకటి కోపంలో జించి
టార్గెట్ ఇచ్చి మాతో ఈ పనులు చేయిస్తుంది గవర్నమెంట్ అని అప్పట్లో ఉన్న గవర్నమెంట్ని ఎన్నోసార్లు కామెంట్ చేసిన వ్యక్తులు కూడా ఉన్నారండి. ఇవాళ అది లేదు. సరే ఒకళ్ళు ఇద్దరు చెప్తారంటే అది కరెక్ట్. ఇప్పుడు ప్రతి ఊర్లో అంతా కాంగ్రెసే కాదు కానీ అన్ని పార్టీలు ఉంటాయి. ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఒకటి అనాలి కాబట్టి అని ఉంటారు, మీరు అది అడుగుతారు అని నేను అనుకుంటున్నా. ఓకే సార్. అంటే ప్రజలందరూ పార్టీల వైపు ఉండరు కదా సార్, ఎవరో చెప్తూనే ఉంటారు సార్. ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ సార్, ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు? ఎందుకంటే చాలా వరకు కూడా ఇప్పుడు రేపు మాపో ఎన్నికలు రాబోతున్నాయి. ఒక ఓటర్ ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుంది అనేది ప్రజల వాదన సార్. దానికి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు మనకు నాయకుల కంటే ఇవాళ ఓటర్ మేధావి తెలియగలడు సార్. మనం ఎన్ని ఆశలు పెట్టుకొని జనాల మధ్యలో పోయినా తీర్పు ప్రజల నుంచి రావాల్సిందే. ఆ నమ్మకం, ఆ నాయకత్వం ఉన్నవాళ్ళనే ప్రజలు ఎన్నుకుంటారు. రెండోది, ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతి మనిషి ప్రశాంతంగా తన పని తను చేసుకుంటూ ఇలా 2 పంటలకి నీళ్లు ఈ 2 సంవత్సరాలలో పుష్కలంగా నీళ్ళు వచ్చి పంటలు ఎప్పుడూ లేని ఈ 30 ఏళ్లలో ఎప్పుడూ లేని దిగుమతి. పోయిన సంవత్సరం పంటలు ప్రతి రైతు కళ్ళల్లో 40 బస్తాలు, 45 బస్తాలు, 50 బస్తాలు పండినటువంటి చరిత్ర అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో పోయిన సంవత్సరమే జరిగి ఉంటుంది. అంతకుముందు కూడా ఇంత పంట మేము ఎప్పుడు చూడలేదండి. ఇక విలేజ్లో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అందరు కూర్చొని సమన్వయంతోనే గ్రామాలలో ఎన్నుకుంటారు. ఇక్కడ కూడా మా ఎమ్మెల్యే గారు కష్టపడి పనిచేసిన నాయకుడు, జనాల కాడ నమ్మకాన్ని నిలబెట్టుకునే నాయకులకే సీట్లు ఇచ్చి పట్టం కడతారనేది మేము నమ్ముతున్నాం సార్. ఓకే సార్, కాంగ్రెస్ పార్టీ భాస్కర్ రావు గారికి ఎందుకు పదవులు ఇవ్వాలంటే ఏం చెప్తారు సార్? పార్టీ మారి వచ్చిన తనకి ఎందుకు ఇవ్వాలి? జెండా మోసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఓకే సార్, మంచి ప్రశ్న. పదవి అనేది, ఆశ అనేది ప్రతి మనిషికి ఉంటుందండి. అందులో నేను ఒకడిని. ఇప్పుడు కాగానే 2 సంవత్సరాలు పదవి ఇవ్వలేదు కదండి, పనిచేసుకుంటూనే ఉన్నాగా. ఇవ్వకపోయినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే నా ప్రాణం ఉన్నంతవరకు ఈ పార్టీలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారితోనే ఇక నా జర్నీ అండి. అలిసిపోయి రాజకీయాల్లోకి ఇళ్ళకి రావడం జరిగిందండి. పదవి వస్తుంది రాదండి, వచ్చిన పదవితోనే సంతృప్తి పడాలండి. నేను ఒక ముదిరాజు బిడ్డగా ఎర్రవరం గ్రామంలో ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఆ ఊరిలో మా కమ్యూనిటీ మొత్తం కూడా ఒక 100 ఓట్లు లోపు ఉన్నటువంటిది బలమైన సామాజిక వర్గాల మధ్యలో నేను రాజకీయంగా 32 సంవత్సరాల నుంచి రాజకీయం చేసుకుంటా. అక్కడ ఓసీ కమ్యూనికేషన్ ఎక్కువ ఉన్న ఓసీ కమ్యూనిటీ ఉన్న చోట ఆ రోజున ఓసీ అయితే నన్ను బీసీ బిడ్డగా గౌరవించి అక్కడ ఉన్నటువంటి ఓసీలందరూ భాస్కర్ కలపపోతాడు, భాస్కర్ మన మంచిగా చూస్తాడని వాస్తవంగా నాకు ఆ రోజున రావటానికి ఓసీలదే కారణం సార్. బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ అందరు కలిస్తేనే నాయకుడిని అయినా సార్. నా ఒక్కడిని ఏది కావాలనుకున్నా కాదు. ఖచ్చితంగా హైకమాండ్ ఆలోచిస్తుంది, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఆలోచిస్తారు. అన్నిటిల్లో కల్లా మెరుగైన వాటికే గుర్తింపు వస్తుంది అనేది నేను నమ్ముతాను సార్. ఓకే సార్, ఫైనల్ ఇది ఒక్కటి చెప్పి ముగిద్దాం సార్. ఓకే. అంటే ప్రజలు చాలా వరకు ఉన్న కార్యకర్తలు కానీ అంటే ప్రతిపక్షం వాళ్ళు కానీ ఏమంటున్నారంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని భాస్కర్ రావు గారు అందులో ఉన్నాడు. రేపు రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే లేదా బీజేపీ అధికారంలోకి వచ్చినా ఈవెన్ సిపిఎం అధికారంలోకి వచ్చినా ఈ పార్టీలకు రాకుండా ఉండగలుగుతాడా అనేది వాళ్ళ డౌట్ సార్. ఆ డౌట్ని క్లియర్ చేయండి. ఓకే సార్, కేసీఆర్ ఏ పార్టీలో నుంచి వచ్చింది సార్? అసలు రాజకీయ ప్రస్థానం యాడ్ నుంచి బిగినైంది సార్? తర్వాత ఆయన ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకొని వాళ్ళని ఎత్తుకుంటూ వచ్చిండు సార్? తర్వాత ఆయన జర్నీ అంతా ఎలా జరిగింది సార్? ఫస్ట్ మీరు వేసిన ప్రశ్నకి మీకు ఎవరెవరు కార్యకర్తలు చెప్పారో వాళ్ళందరికీ నేను
మీ ద్వారా చెప్తుంది ఒకటే సార్, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉంది ఆ రోజుల్లో. అప్పుడున్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వం నన్ను 2-3 సార్లు పిలిచి పార్టీలోకి రా, నీకు ఎంపీపీ ఇస్తాం, జెడ్పీటీసీ ఇస్తామని ఆ రోజుల్లో చెప్పారు. అప్పట్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కూడా నేను పార్టీ మారలేదు సార్. నేను పోరాటం చేస్తూనే టీడీపీలో ఉన్నా. ఇలా టీడీపీలో ఉన్నా. ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో చేరినున్నైతే 20 ఏళ్ళు యాంటీ గవర్నమెంట్లో పోరాటం చేసి 73-74 కేసులు నా మీద అయినా నేను ప్రజల తరపున నిలబడి కొట్లాడిన వ్యక్తిని తప్ప ఏరే అటువంటి పదవుల కోసం, పవర్ కోసం ఎంపట్లాడినోడిని కాదు నేను. ఎప్పుడైనా ప్రతి మనిషికి ఒకటి న్యాయం, ధర్మం అనేది ఖచ్చితంగా ఉండాలని, మనం తీసుకుంటున్న నిర్ణయం 10 మందికి బనికొస్తుందనే భావన ఉండాలి. నా స్వార్థం కోసం అడుగులేస్తే తప్పండి. ఖచ్చితంగా అటువంటి పరిస్థితి రాదు అని నేను కోరుకుంటున్నా. ఒకవేళ అటువంటి పరిస్థితి రావాల్సి వస్తే అది నా కోసం వస్తే నేను మారనండి. జనాల కోసం వస్తే, మారాల్సి వస్తే వాళ్ళ జనం చెప్పే తీర్పుకి నేను కట్టుబడి ఉండాలండి. అంతేగాని నాయకుడు అనేవాడు ఒక్కడితో తయారు కాబడ్డండి. జనం అందరూ తయారు చేసుకుంటేనే నాయకుడు అవుతాడండి. అదే నమ్మి మేము నడుస్తున్నామని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.